హలో నమస్తే వనక్కం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. ఫైనలీ వెయిటింగ్ ఈజ్ ఓవర్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కోసం ఖచ్చితంగా గుడ్ న్యూస్ ఏంటంటే రాజాసాబ్కి సంబంధించిన టీజర్ అయితే ఫైనలీ రావడం జరిగింది. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్కి డబల్ ధమాకా అనమాట. ఎందుకంటే రీసెంట్గా 2 days బ్యాక్ కన్నప్ప నుంచి ఒక వీడియో అయితే రావడం జరిగింది. అందులో ప్రభాస్ గారి లుక్, రుద్ర లుక్ అదిరిపోయింది. సో అందులో ప్రభాస్ గారు ఉండడం జరిగింది. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రభాస్ గారు అందులో క్యామియో కాదు, ఒక 30 నుంచి 40 minutes అతను ప్రభాస్ గారి రోల్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సినిమా మొదటి రోజు 100 కోట్లు అందుకుందంటే అది ఖచ్చితంగా ప్రభాస్ గారి మార్క్ వల్లే. అగర్సే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే సినిమా ఖచ్చితంగా అద్భుతమైన కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో అలాగే ఈరోజు టీజర్ రావడం జరిగింది. పాపం మారుతి గారు ఆలోచించుంటారు సినిమా రిలీజ్ కావడానికి ఇంకో 6 నెలలు ఉంది, పాపం అప్పటిదాకా ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు ఈగర్గా అని చెప్పి. పాపం ఫ్యాన్స్ ఒక పండుగ కావాలి కదా, ప్రభాస్ గారు అనే పండుగ కావాలి కాబట్టి ఈరోజు టీజర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ 1 wordలో చెప్పాలంటే నాకైతే అద్భుతంగా నచ్చింది. మారుతి గారి మార్క్ ఖచ్చితంగా టీజర్లో కనిపించడం జరిగింది. బేసిక్గా మారుతి గారి మూవీస్ ఏ విధంగా ఉంటాయి, కామెడీ హర్రర్ మిక్సింగ్ అయి ఉంటుంది. ఆయన ప్రేమకథ చిత్రం ఏ విధంగా ఉంది, కామెడీ ప్లస్ హర్రర్. అందులో సప్తగిరి చేసిన యాక్టింగ్ మామూలుగా కాదు. సో అదేవిధంగా ఏదైతే టీజర్ రావడం జరిగిందో ఇందులో కూడా ప్రభాస్ గారు ఏదైతే బుజ్జిగాడు టైమింగ్ ఉంటుందో ఆ టైమింగ్ కనిపించడం జరిగింది. అలాగే లుక్స్ కూడా చాలా ఫ్రెష్గా వింటేజ్ ప్రభాస్ గారు ఏ విధంగా ఉంటారో, వింటేజ్ డార్లింగ్ ఏ విధంగా మనకు చూపించాం అంటే చాలా రోజులైంది కదా బేసిక్గా మనం మిస్ అయ్యి. బాహుబలి తర్వాత ప్రభాస్ గారి పర్ఫెక్ట్ లుక్ అనేది మనకు కనిపించలేదు. కానీ 16 సంవత్సరాలు, నాకు తెలిసి 16 సంవత్సరాల తర్వాత తిరిగి ఒక ఫ్రెష్ వింటేజ్ లుక్లో ప్రభాస్ గారు, డార్లింగ్ ప్రభాస్ గారు అయితే అందరికీ కనిపించడం జరిగింది. సో ఖచ్చితంగా ఫ్యాన్స్కి పండగ వాతావరణమే December 5th. ఇప్పుడు టీజర్ మాత్రమే రావడం జరిగింది, తర్వాత ట్రైలర్ ఇంకా అద్భుతంగా ఉంటుండొచ్చు. సో టీజర్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే టీజర్లో ఏదైతే ఇది హర్రర్ మూవీ కాబట్టి హర్రర్నెస్ అనేది నాకు ఎక్కువ కనిపించలేదు. కాబట్టి టీజర్లోనే మొత్తం చూపిస్తే బాగుండదు కదా, సో ట్రైలర్లో కూడా కొంచెం దాచుకోవాలి కదా. సో అందుకని చెప్పి హర్రర్ని పూర్తిగా ఇంకా చూపించలేదు అనుకుంటా, కానీ కొంచెం ఫన్ లెవెల్ అయితే చూపించడం జరిగింది. అలాగే లవ్ యాంగిల్, నిధి అగర్వాల్తో ఏదైతే లవ్ యాంగిల్ ఉందో అది కూడా చూపించడం జరిగింది మంచిగా. కానీ నాకు తెలిసినంత వరకు, నాకు అడిగినంత వరకు ఈ సినిమాలో నాకు తెలిసి ప్రభాస్ గారు ఒక దొంగ రోల్ని ప్లే చేస్తున్నట్టు, అంటే ఒక అనాథ దొంగలా మారడం జరిగింది. తర్వాత మహల్కి వెళ్ళి ఏ విధంగా సంజయ్ దత్ గారు అక్కడ మాట్లాడడం జరుగుతుంది కదా, ఇది నా సంపద, నా తదనంతరం కూడా నేనే దీన్ని అనుభవించాలని చెప్పి. మరి ఏ విధంగా అతను ఆత్మగా మారడం జరిగింది, తన మహల్కి ఏ విధంగా తన రక్షణగా ఉన్నాడు, మరి ఏ విధంగా ప్రభాస్ గారు వెళ్ళి తన జ్యువెలరీ ఏదైతే ఉంటుందో, ఏ విధంగా ఒక బాక్స్ ఓపెన్ చేస్తారు కదా ప్రభాస్ గారు ఓపెన్ చేసినప్పుడు, మరి ఏ విధంగా ప్రభాస్ గారు ఆ జ్యువెలరీని దక్కించుకోవడం జరిగిందా లేదా అనేది సినిమాకి సంబంధించిన స్టోరీ అయి ఉండొచ్చు. సో ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా కొందరు ఎవరైతే బాలీవుడ్లో అంటే కొంతమంది హిందీ రివ్యూవర్స్ ప్రభాస్ గారిని బాగా నెగిటివ్ చేసి చూపిస్తారు. సలార్ సినిమా వచ్చినప్పుడు కానీ, కలికి వచ్చినప్పుడు కానీ చాలా నెగిటివిటీ చేసి చూపించడం జరిగింది ప్రభాస్ గారిని. తను లుక్స్ బాగున్నాయని చెప్పి, డైలాగ్ డెలివరీ బాగున్నాయని చెప్పి ఇవన్నీ చాలా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సూరజ్ అని ఒకడు ఉంటాడు, సూరజ్ సంథింగ్ ఏదో ఉంటుంది, మన పేరు సూరజ్ అని అనుకుంటా. సూరజ్ అని ఒకడు ఉంటాడు, ప్లస్ ఇంకోడు మన పేరు గుర్తుకు రావట్లేదు. ఇద్దరు కుత్తగాళ్ళు అయితే ప్రభాస్ గారిని పూర్తిగా యాంటీగా చూపించడం జరుగుతుంది. సో ఆ విధంగా మన తెలుగు హీరో ప్రభాస్ మీద వాళ్ళు ఇష్టానుసారంగా కామెంట్స్ చేయడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు మీ కళ్ళకి ఎవరైనా కనబడారు అనుకోండి, కింద కామెంట్లలో కూత ర్యాంపేసేయండి అలాంటి వాళ్ళకి. ఎందుకంటే మన హీరోల గురించి, ప్రభాస్ గారి గురించి ఒక్కరి గురించి కాదు, మన హీరోల గురించి నేను ఒకసారి చెప్పాలంటే ప్రభాస్ గారు 2 అడుగులని దత్తత తీసుకోవడం జరిగింది, 2 ఊళ్ళని దత్తత తీసుకోవడం జరిగింది. అండ్ రీసెంట్గా నేను విన్నదాని ప్రకారము ప్రభాస్ గారు ఒక ఆర్మీకి 100 కోట్ల రూపాయలు డొనేట్ చేసినట్టు నేనైతే వినడం జరిగింది. మరి నిజమా కాదా అనేది మీరు కింద కామెంట్లో వేయండి. అలాగే మహేష్ బాబు గారు చూస్తే చిన్నపిల్లల గుండె ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయడం జరుగుతుంది తన సొంత డబ్బుతో. అలాగే బాలకృష్ణ గారు ఒక హాస్పిటల్ ఉంది. ఇలా మన తెలుగు హీరోలు చాలామంది చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ హిందీలో ఎవడైనా ఏదైనా కార్యక్రమాలు చేసినట్టు మీకు చూపించడం ఎప్పుడైనా కనిపించడం జరిగిందా? నాకు తెలిసి అక్షయ్ కుమార్ ఎక్కడ అనుకుంటా అప్పుడప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమాలు లాంటివి చేస్తుంటాడు, కానీ నాకు తెలిసి మిగతా హీరోలు ఎవరు కూడా చేసినట్టు నాకైతే కనిపించలేదు. అలాగే బాలీవుడ్ హీరోలు కూడా రీసెంట్గా ఏదైతే పహల్గామా అటాక్ జరిగిందో అందులో చాలామంది చనిపోతే ఎవడు ఒక ట్వీట్ కూడా వేయలేదు, ఎవడు కూడా రెస్పాన్స్ కూడా కాలేదు. ఆ తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో, యుద్ధం జరిగిందో ఏదైతే, ఆ యుద్ధం ఆగిపోయిన తర్వాత షారుఖ్ ఖాన్ అప్పుడు వచ్చి ట్వీట్ చేశాడు, అమ్మ యుద్ధం ఆగిపోయింది అని ట్వీట్ చేశాడు. కానీ అంతకుముందు అంతమంది చనిపోతే 24 మంది 26 మంది చనిపోయింది కదా పహల్గామా దాడిలో, అప్పుడు మాత్రం ట్వీట్ వేయలేదు. కానీ యుద్ధం ఆగిపోయిన తర్వాత యుద్ధం ఆగిపోయింది అంటే వీళ్ళందరూ అర్థమవుతుంది కదా, వీళ్ళందరూ మన ఇండియాకి సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. సో మన దగ్గర ఉండి మన గాలి పీలుస్తూ, మన నేల మీద ఉంటూ, మన దగ్గర డబ్బులు సంపాదించుకొని పక్కోనికి సపోర్ట్ చేసే యదవలు వీళ్ళందరూ. సో అందుకే మన హీరోలని ఎవడన్నా బాలీవుడ్కి సంబంధించి కానీ, హిందీ రివ్యూవర్స్ కానీ ఎవడన్నా ఏమనంటే కామెంట్లలో కూత ర్యాంపేసి పడేయండి ఒక్కొక్కడికి, మామూలుగా ఉండకూడదు. సో టాపిక్ ఎట్లా వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా టీజర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో ప్రభాస్ గారి లుక్స్ మెయిన్గా ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ గారి లుక్స్, తమన్ బీజిఎం, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ అనేది చాలా అద్భుతంగా
క్రియేట్ చేయడం జరిగింది. సో ఇంకా టైం ఉంది, కొద్దిగా కలర్ గ్రేడింగ్ అనేది కొద్దిగా పర్ఫెక్ట్గా లేదు. సో కలర్ గ్రేడింగ్ ఇంకా 6 months టైం ఉంది కాబట్టి అవి ఖచ్చితంగా అవన్నీ బాగు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం కన్నప్పకి సంబంధించిన వీడియో చూసినప్పుడు, రీసెంట్గా వచ్చిన కన్నప్ప వీడియో చూసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది, కలర్ గ్రేడింగ్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా సినిమా ఖచ్చితంగా కామెడీ అనేది మారుతి గారి కామెడీ ఏ విధంగా ఉంటుంది మనకు తెలుసు. తెలుగులో అయితే అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. హిందీలో కూడా ఆ కామెడీ అనేది వర్కౌట్ అయితే అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించుకోవడం జరుగుతుంది. సో పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది కాబట్టి ప్రభాస్ గారికి మళ్ళీ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాలి. అలాగే ఎవరైతే ప్రభాస్ గారికి యాక్టింగ్ రాదు అని ఎవరైతే అక్కడ వాళ్ళు అనడం జరిగిందో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మూతి మీద వేసుకునే విధంగా ఉండాలి. సో ఫైనల్గా ఏదన్నమాట, ప్రభాస్ గారి ఫ్యాన్స్ మీరు టీజర్ ఏ విధంగా ఉన్నది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ప్రభాస్ గారు ఏ పనులు అయితే చేయడం జరిగిందో, ఇందాక మాట్లాడుకున్న అడవులను దత్తత తీసుకోవడం, అలాగే ఊళ్ళని దత్తత తీసుకోవడం, ఇలాంటి పనులు సో పర్ఫెక్ట్గా ప్రభాస్ గారు ఎవరైతే డై హార్డ్ ఫ్యాన్స్ ప్రభాస్ గారికి ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కామెంట్ చేయండి అబ్బా కింద, ప్రభాస్ గారు ఇప్పటివరకు ఏమేమి పనులు చేస్తారో, ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తారో ఒక్కసారి చేయండి. చేస్తే దాన్ని కూడా ఎప్పుడైనా ప్రభాస్ గారికి సంబంధించి ఇంకో వీడియో గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్కి సంబంధించిన టీజర్ మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే ప్రభాస్ గారు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో మంచి పనులు అవన్నీ కూడా కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇదనమాట. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.